వ్యూవర్స్, ఈరోజు ముద్దపప్పు చేస్తాను. మేము ఎలా చేస్తామో మీకు చూపిస్తాను. ముద్దపప్పు కొంతమంది వేరే వేరే రకంగా చేస్తారు ముద్దపప్పు. మేము చూసుకునే ముద్దపప్పు చూపిస్తాను. ఆయిల్ వేసాను, హీట్ అయింది. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం చిట్టపట్ట రావాలి. చిట్టపట్ట ఆడుతున్నాయి కాబట్టి దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి, కాసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయినాయి. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, మెంతులు వేస్తున్నాను. మీ దగ్గర మెంతాకు ఉంటే మెంతాకు వేయండి. నా దగ్గర మెంతాకు లేదు కాబట్టి కొంచెం మెంతులు వేసాను. అడ్డగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి కొన్ని. అలాగే ఎండుమిర్చి 5 ఎండుమిర్చి కారం ఉన్నాయి, అందుకని 5 వేసాను. మీ దగ్గర కారం తక్కువ ఉంటే వేసుకోండి, లేకపోతే ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పప్పుని దీంట్లో వేసుకోవాలి. పసుపు, ఉప్పు, వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చాక ఉడికించుకోవాలి. చింతపండు, టమాటాలు వేస్తున్నాను. వేసి నేను విజిల్స్ పెట్టుకుందాం. ఉడికిన తర్వాత పప్పు కొద్దిగా మ్యాచ్ చేసుకొని పెట్టుకుంటే అంతే, అయిపోయింది ఫ్రెండ్ పప్పు, అన్నం. దీంట్లో ఏదైనా కర్రీ అయినా ఏదైనా వేపుడు అయినా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేను దీంట్లో వేపుడు మునగపల్లి వేపుడు చేశాను, తాలింపు చేసుకున్నాను. దీంట్లో కాంబినేషన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బెల్ కొట్టడం వల్ల నేను చేస్తున్న వంటకాలు నచ్చుతున్నాయి అని మళ్ళీ ఇంకొన్ని చేయాలనిపిస్తుంది. మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.